తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా హైదరాబాద్ చంద్రాయనగుట్ట నియోజకవర్గం ఇన్ఛార్జ్ బోయ నగేష్ ఆధ్వర్యంలో చంద్రాయనగుట్ట చౌరస్తా వద్ద కేక్ కట్ చేసిన అనంతరం చెత్రినాక వద్ద రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించిన అనంతరం స్వీట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా బోయ నాగేష్ సీఎం రేవంత్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. గ్యారంటీలను త్వరలోనే అమలు చేస్తామని అన్నారు. ప్రతిపక్షాలు ప్రజలను తప్పుదోవ పట్టియ్యకుండా తమ ప్రభుత్వానికి అభివృద్ధిలో సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాజు యాదవ్, వెంకటేష్, ముదిరాజ్ తదితర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు గవర్నమెంట్ వచ్చి దాదాపు 11 నెలల సమయం పూర్తయింది. ఈరోజు ప్రజలందరూ కూడా ఇంకా కూడా 6 గ్యారంటీల విషయంలో ఏదైతే ప్రతిపక్షాలు ఉన్నాయో నోరెత్తి వాళ్ళు ఈరోజు రోడ్ల మీదకి రావాల్సి వస్తుంది. మీరు ప్రతి సంవత్సరాలు గవర్నమెంట్లో ఉండి ఏం చేసిర్రు అనేది ఫస్ట్ మీరు ఆలోచన చేసిన తర్వాత 6 గ్యారంటీల మీద ఏదైతే మేము ఎలక్షన్ టైంలలో 6 గ్యారంటీలు ఏవైతే ఇచ్చినామో ఆ గ్యారంటీలలో మొదటి గ్యారంటీగా మహిళలకు మహాలక్ష్మి స్కీమ్ కింద ఈరోజు 100 కోట్ల వ్యయంతో గవర్నమెంట్ భరిస్తూ వాళ్ళందరినీ కూడా ఈరోజు బస్సులలో ఉచితంగా ప్రయాణానికి మేము ఒక మీరు మాతో కలిసి పనిచేయడానికి సిద్ధమైతే చెప్పండి. మీరు ఇవాళ బీజేపీ వాళ్ళని నేను ఒకటే అడుగుతున్నా, మీరు హైడ్రాకు వ్యతిరేకమా కలిసి పనిచేస్తారా అనేది ఒకటి మీరే కరెక్ట్ వేలలేరు. ఇవాళ మీరు జనాలకు ఏ విధంగా మీరు సంకేతాలు తీసుకుపోతుండ్రు? దయచేసి ఆలోచన చేసి ఇంకా 4.5 సంవత్సరాలు ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వానికి టైం ఉంది. అదేవిధంగా మళ్ళీ మేము 10 సంవత్సరాలు కూడా గవర్నమెంట్లో ఉంటాం. అంటే దాదాపు 15 సంవత్సరాలు ఇంకా గవర్నమెంట్లో ఉంటాం. కాబట్టి అప్పుడే మీ ఉరుకులాట ఇప్పుడు చేయకండి. ఎలక్షన్ల ముంగల మీ ఉరుకులాట చేయండి. ఇప్పుడు మా వెనుక కలిసి వచ్చి రాష్ట్రానికి అదేవిధంగా ప్రజలకు ఏం అభివృద్ధి జరుగుతుంది అనేది ఆలోచన చేసి మా నాయకుని వెంట నడవాలని చెప్పి ఈ కార్యక్రమంలో నేను మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ప్రభుత్వానికి ఇంకా కూడా మంచి రోజులు రానున్నాయి. మీ అందరికీ కూడా హైడ్రా విషయంలో కూడా అంత తప్పుతో పట్టిస్తుండ్రు. హైడ్రా వస్తే ఏం జరుగుతుంది అనేది ఒకసారి ఫస్ట్ మీ ఎమ్మెల్యేలకు మా ఎమ్మెల్యే గారు నిన్న మా మినిస్టర్ గారు, జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు, అదేవిధంగా పొంగులేటి గారు కూడా వెళ్ళి సమీక్ష చేసి వచ్చిండ్రు. వాళ్ళ దగ్గర మీ ఒకసారి మీ ఎమ్మెల్యేలను కూర్చోబెట్టి వాళ్ళ దగ్గర అనుక్షణం మీకు మేము అపాయింట్మెంట్ ఇప్పిస్తాము. మీరు కూర్చొని మీకు ఏ విధంగా హైడ్రా ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మా మినిస్టర్లు మీకు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మీరు తప్పుదోవ జనాలను బట్టి అనేసి ఈ యొక్క కార్యక్రమం నుంచి మేము తెలియజేయడం జరుగుతుంది.